మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వీళ్ళు స్టార్ట్ చేసారు కదా సార్, అంటే వాళ్ళకు స్వాతంత్రం రావాలన్నట 44% వాళ్ళు ఉన్నారు, అంటే పాకిస్తాన్ 53%. జియోగ్రఫికలీ మేడం మూడు విషయాలు చెప్తాను. బలూచిస్తాన్ 2025లో పాకిస్తాన్ నుంచి వేరవడం ఖాయం. పాకిస్తాన్ మళ్ళీ 2 ముక్కలు అవడం ఖాయం. వాడు అనుకున్నదే జరుగుతుంది, వాడు కోరుకుంటున్నాడు కదా. మనం కూర్చొని ఉన్నాం కదా, మనం ఏమైనా వెళ్ళి వాడిని గెలుపుకున్నా లేదు కదా. ఒరే నీ గోల నీది, నా గోల్ నాది అని మన దారిలో మనం వెళ్తున్నాం కదా. మనం ఎందుకు గెలుపుకోవాలి మనల్ని? మనం గెలుపుకుంటే మనం ఏం చేస్తాం? బలూచిస్తాన్కి నానా స్టార్ట్ అంటాం. ఆ స్టార్ట్ అనేసాం మనం. ఆ బలం మీద మనకిద్దరు శత్రువులు అవుతారుగా. ఎవరు శత్రువులు అవుతారు? ఇప్పుడు ఈ బలూచిస్తాన్ లేదండి, బలూచిస్తాన్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇండియా. బలూచిస్తానే కాదు మేడం, ఈ సింధ్ కూడా సెపరేట్ అవుతుంది, ఈ ఖైబర్ పఖ్తూన్వా కూడా సెపరేట్ అయిపోతుంది. పాకిస్తాన్లో కేవలం పంజాబ్ మిగిలిపోతుంది. ఇది జరుగుతుంది, మీరు నేను చూస్తాం. అన్ని ముక్కలు అవుతుంది. దే డిజర్వ్ ఇట్. వాళ్ళే ఇది ఆల్రెడీ అయిపోయింది కదా మేడం, అయినా బుద్ధి రాలేదు. ఇది చేసిన తర్వాత కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు జరిగింది కదా, వాళ్ళకైనా బుద్ధి వచ్చిందా? పోనీ రాలేదు. ఈరోజు బలూచిస్తాన్ పోతుంది, ఒక 2-3 సంవత్సరాల్లో సింధ్ పోతుంది, 2-3 సంవత్సరాల్లో ఖైబర్ పఖ్తూన్వా పోతుంది, అయిపోయింది. పంజాబ్ మిగిలిపోతుంది, దాన్ని పట్టుకొని వెళ్ళాడతారు. సో ఇది జరగబోతుంది. నేను ఏదో గాల్లో చెప్తున్నాను, ఏదో వ్యూస్ వచ్చేయాలని నేను చెప్పట్లేదు. దిస్ విల్ హ్యాపన్ ఫర్ షూర్. ఎందుకంటే వాళ్ళని అట్లా చేస్తేనే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు, లేకపోతే వాళ్ళు కంట్రోల్లో ఉండరు. సో దిస్ ఈజ్ హౌ. ఇది ఎప్పుడు జరిగిపోవాలి మేడం. అమెరికా సపోర్ట్ లేకపోతే, చైనా సపోర్ట్ లేకపోతే ఇది ఎప్పుడో జరిగిపోవాలి. అమెరికా బలం ఉంది కాబట్టే ఎవరు ముట్టుకోవట్లేదు పాకిస్తాన్. అమెరికాకి పాకిస్తాన్ ఏం అవసరం అని మీరు అడగొచ్చు. అంతే. అమెరికా నీడ్స్ పాకిస్తాన్ యాజ్ అ గేట్వే టు సెంట్రల్ ఏషియా. ఫ్యూచర్లో చైనా మీద దాడి చేయాల్సి వస్తే వీడికి పాకిస్తాన్ కావాలి. పాకిస్తాన్ భూమి నుంచే చైనా మీద అటాక్ జరుగుతుంది, అక్కడ ఈ పసిఫిక్ ఓషన్ నుంచే చైనా మీద అటాక్ జరుగుతుంది. ఇది వాస్తవం. సో పాకిస్తాన్ అమెరికాకి కావాలి. ఇప్పుడు పాకిస్తాన్ సరే, ఇప్పుడు పాకిస్తాన్ మీరు అన్నట్టుగా ఇన్ని ముక్కలు అయిన తర్వాత సార్ మనకి ఇది కదా ఇంపార్టెంట్ వచ్చేస్తుంది. 2025లో పిఓకే మన జేబులో ఉంటుంది. 2025 పిఓకే విల్ కమ్ టు us 100%. నేను చెప్తున్నా కదా, నేను ఎమోషన్లో ఫ్లో అయ్యి చెప్పట్లా. ఈ పిఓకే మనకి రావాల్సిందే. ఆపరేషన్ సింధూర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ పిఓకే. 100% అది మనకు వస్తుంది. ఆ రోజు మనం సంబరం చేసుకోవాలి. 100% ఇది ఖచ్చితంగా జరిగింది, చేయాల్సిందే. ఎందుకంటే పిఓకేలోనే అన్ని ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి, టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ అన్ని పిఓకేలోనే ఉన్నాయి. కాకపోతే దాన్ని మనం కొంచెం మిలిటరీగా కంట్రోల్ చేస్తూ 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 నెమ్మదిగా ఇండియాతో ఇంటిగ్రేట్ చేస్తాం. ఒక్కసారి ఇంటిగ్రేట్ అవ్వదు. మిలిటరీ వాళ్ళు దాన్ని హోల్డ్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులు. మరి అందులో ఎవరిని వదిలేసి వెళ్తారో తెలియదు. ఒక్కరిని జల్లెడు పట్టినట్టు బట్టి అసలు వాడు ఏంటి, వాడు అక్కడ ఎందుకున్నాడు, వాడు ఏంటి, మనస్తత్వం ఏంటి, ఇండియాకు విరుద్ధంగా ఉన్నాడా, ఆలోచన తీరు ఎలా ఉంది, అసలు వాడు కనెక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెమ్మదిగా పాకిస్తాన్ బయటికి వెళ్ళిపోతుంది. అండ్ మనం మొత్తం పిఓకేని ఆక్యుపై చేస్తాము. నెమ్మదిగా పిఓకే మొత్తం కూడా ఇండియాలో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఇది జరుగుతుంది. ఇది 50 సంవత్సరాలు కూడా పట్టచ్చు, కానీ ఇది జరుగుతుంది. ఫిజికల్గా ఇప్పుడు ఆక్యుపై చేసేస్తాం, ఫిజికల్ ఆక్యుపేషన్ అయిపోతుంది. కానీ దాని ఫిల్టరింగ్ ప్రాసెస్ టైం. ఎందుకంటే వీళ్ళు 80 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ కింద ఉన్నారు. సో వాళ్ళు మనస్తత్వం ఎలా ఉందో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అదంతా దాన్ని ఒక కంట్రోల్డ్ టెరిటరీగా యూజ్ చేసి కొన్ని సంవత్సరాలు దాన్ని కంట్రోల్ చేసి అప్పుడు నెమ్మదిగా దాన్ని కూడా ఇండియాలో ఇంటిగ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా కొంత టెన్షన్ ఇట్లాంటి వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండొచ్చు సార్? నెలలు ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అంత ఈజీగా వదిలే దేశం కాదు. బలం లేకపోయినా గొడవ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి. అండ్ అందులో ఇప్పుడు IMF ఇచ్చిన $1 బిలియన్ ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బులు ఇంకా వస్తాయి కాబట్టి మళ్ళీ ఏదో పని చేస్తాడు. వీఆర్ ప్రిపేర్డ్ మేడం, పర్వాలేదు. మనకి చాలా ఆర్థిక స్తోమత, మిలిటరీ స్తోమత, పొలిటికల్ డిసిజన్ చెయ్యాలి అనే ఒక ఆలోచన, ఇంటర్నేషనల్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. అతను అదే
పాకిస్తాన్ వాడు అదే ఎదురు చూస్తున్నాడేమో, మనం ఏదైనా మిస్టేక్ చేయకపోతామా, అప్పుడు ఇంటర్నేషనల్లీ వీళ్ళని బ్లేమ్ చేయకపోతామా అన్న స్టైల్లో. ఒక్క మాట మేడం, సివిలియన్ కి ఒక్క మాట మీకు సంబంధించిన చెప్తున్నాను, ప్లేన్ ని ముందర పెట్టి డ్రోన్ వెనకాల నుంచి పెడితే పిరుకోలు వీళ్ళు పిరుకోలు మేడం. చెప్తున్నాను కదా, అమెరికా ఫోన్ చేసి ఇండియాకి యుద్ధం ఆపేయమన్నా ఇండియా ఆపమా ఆప, మనం ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు అమెరికా మీద ఒక్కటే దాడి జరిగింది 2001లో. అవును, నీ మీద ఒక్క దాడి జరిగితే నువ్వు అమెరికా నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసినావు. నాకు 39 సంవత్సరాల నుంచి దాడి జరుగుతుంది, నాకు అధికారం ఉంది వెళ్ళి వాడిని కొట్టేది. అందులో అది నా భూమి, ఆ భూమి కూడా నాది. ఆడు అక్కడే కదా అన్ని టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టి తమాషా చేస్తున్నాడు. సో ఖచ్చితంగా అమెరికా నువ్వు అని కూడా వద్దు. మీడియాలో చెప్తుంది ఇండియా మీరు ఆపండి ఆపండి అని, వెనక నుంచి చేసుకోరా అంటది. అదే జరుగుతుంది అండ్ అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే పాకిస్తాన్ మీద మేజర్ అటాక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, అది వాళ్ళకి మంచిది కాదు కాబట్టి, లాంగ్ టర్మ్ లో వాళ్ళకి మంచిది కాదు కాబట్టి అలా అలా. సో ఆల్ ఓవర్ we have covered everything, sir. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. యా, సో నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఇట్లాంటి టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ ఉంటది. మనం ఇక ప్రిపేర్ అయిపోవాలి, మైండ్ ప్రిపేర్ అయిపోవాలా. సైరన్ విన్న వెంటనే తమ ఇళ్లలోకి వెళ్ళిపోవడాలు, బాల్కనీలో నిల్చొని వీడియో తీయడాలు ఫోటోలు తీయడాలు చేయొద్దు. బ్లాక్అవుట్ ఘోషిస్తే గనక ఖచ్చితంగా బ్లాక్అవుట్ ని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఇన్వర్టర్ ఉందని చెప్పి బ్యాటరీ ఉందని చెప్పేసి లైట్లు వేయకూడదు, అది బ్లాక్అవుట్. దానికి ఒక అర్థం ఉంది. ఎనిమి విమానం మన ఏరియా మీద నుంచి వెళ్తున్నప్పుడు బ్లాక్అవుట్ ఉంటే వాళ్ళు మోసపోతారు, ఇంకా టౌన్ రాలేదేమో అనుకొని ముందుకు వెళ్ళిపోతారు. అందుకని చెప్పి బ్లాక్అవుట్లు విధిస్తారు. ఖచ్చితంగా బ్లాక్అవుట్ నియమాలు కూడా పాటించాలి. ఒకవేళ మీ ఏరియాలో ఏమైనా బాంబు విస్ఫోటము అలా ఏమైనా జరిగితే ఖచ్చితంగా ఎవరైనా అక్కడ ఇరుక్కున్న వాళ్ళని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ చేయడానికి యాజ్ ఎ సివిల్ సొసైటీ స్పిరిటెడ్ సిటిజన్స్గా మీరందరూ ముందుకు రావాలి. పోలీస్ని, హోమ్ గార్డ్స్ని, ఫైర్ ఫైటింగ్ టీమ్స్ని వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలి. ఎస్ సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. హైదరాబాద్ కూడా ఎప్పుడు హై అలర్ట్ లో ఉంటుంది, హై అలర్ట్ అంటున్నారు. ఎందుకు సార్? మనం ఎన్నో ఉన్నాం కదా, అయినా మనం ఎందుకు ఉన్నాం హై అలర్ట్ లో? గుడ్ క్వశ్చన్. హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. సో వీఆర్ వన్ ఆఫ్ ది ప్రాబబుల్ టార్గెట్స్ ఆఫ్ పాకిస్తాన్. కాకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్. రూపాయి భయపడడానికి అవసరం కూడా లేదు. పాకిస్తాన్ భయపడతా ఉంటాడు, మేము మీద న్యూక్లియర్ వెపన్ వాడేస్తాం అనేసి. అదంతా న్యూక్లియర్ బ్లఫ్, వాడికి అంత సినిమా లేదు. వాడితే కనుక సేమ్ S-400 ఆ మిజైల్ లాంచ్ అయిన వెంటనే వాడు ఆకాశంలోనే ధ్వంసం చేస్తాడు, వాడే సస్తాడన్న విషయం వాడు క్లారిటీ ఉంది. అందుకే మీరు గమనించారో లేదో మేడం, ఏ రోజైనా ఇప్పటి వరకు పాకిస్తాన్ మిలిటరీ వాడు మేము న్యూక్లియర్ వెపన్ వాడతామని ఏనాడు అనలేదు. రైల్వే మినిస్టరు, హోంశాఖ, మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, అగ్రికల్చర్ మినిస్టర్ వీళ్ళే వాడుతున్నారు తప్పితే పాకిస్తాన్ మిలిటరీ వాడికి ఖచ్చితంగా తెలుసు నేను వాడితే నేనే సస్తాను క్లారిటీ వాడుకుంది. అండ్ ఇంకో విషయం, న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చెప్తాను. న్యూక్లియర్ వార్ హెడ్ ప్రొజెక్టైల్ వేరువేరుగా ఉంటాయి. వీటిని కలిపే ప్రాసెస్ ని మేటింగ్ అంటారు. సో న్యూక్లియర్ బాంబు ప్రొజెక్టైల్ ఏదైతే బాంబు పేలుతుందో దాంట్లో న్యూక్లియర్ కణాలు కలుస్తాయో ఇవి రెండు వేరేగా పెడతారు. ఇవి రెండింటిని జాయిన్ చేయడం ప్రాసెస్ ని మేటింగ్ ప్రాసెస్ అంటారు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్ ప్రొజెక్టైల్ రెండింటి మీద ఒక కన్ను ఉంది. ఏ రోజైతే ఇది కలిసిందో ఆ రోజు వాడు ఇవ్వడానికి మనం వెయిట్ చేయము, మనమే కొడతాం వాడు 100%. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు 2022లో చాలా ఖచ్చితంగా ఒక మాట చెప్పారు. ఇఫ్ ఐ గెట్ ఏ ఇంటెలిజెన్స్ దట్ పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు అటాక్ ఇండియా త్రూ న్యూక్లియర్ వెపన్, ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ హిమ్ టు అటాక్, ఐ విల్ అటాక్ ఫస్ట్ అని చెప్పాడు. సో ఇప్పుడు నువ్వు మీటింగ్ చేసేసావంటే అది ఆడుకోవడానికి కాదు కదా మేడం, నా మీద కొట్టడానికే కదా. ఇది నువ్వు ద మూమెంట్ మీటింగ్ ఈస్ కన్ఫర్మ్డ్, ఐ విల్ బ్లాస్ట్ ఇట్. నువ్వు నా మీద వేసేంత వరకు నేను వెయిట్ చేయను, నేనే వస్తా, కమింగ్ బ్రో అనేసి నేనే వస్తా. ఇది జరుగుతుంది. సో డోంట్ వరీ, న్యూక్లియర్ వెపన్ వాడే దమ్ము పాకిస్తాన్కి లేదు. 1999లో కార్గిల్ యుద్ధం మనం 3 నెలలు గొడవ, కార్గిల్ యుద్ధం 3 నెలలు నడిచింది. 3 నెలలు రాని ధైర్యం 3 రోజులు ఎట్లా వస్తుంది? అస్సలు భయపడాల్సిన అవసరం. ఫుల్ ఇంటెన్స్ బ్యాటిల్ అంటాం మనం. ఇంటెన్స్ బ్యాటిల్ పాకిస్తాన్ బాగా సాగిస్తే 10 రోజులు బాగా సాగిస్తే అది కూడా బాగా సాగిస్తే 10 రోజులు, ఆ తర్వాత మోకాల మీద పడిపోతాడు. నన్ను క్షమించి తండ్రి అని చెప్పి అడగాల్సిందే.
మనం 1971లో 93,000 మందిని 13 రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్లా. 13 రోజులు, 13వ రోజు మోకాల మీద వచ్చారు 93,000 మంది. అండ్ వాళ్ళని మనము 3 సంవత్సరాలు మేపాము. ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ 3 సంవత్సరాలు మేపిన తర్వాత పాకిస్తాన్కి అట్లా టచ్ కూడా చేయలేదు వాళ్ళని, మనం తిరిగి ఇచ్చాం. అండ్ వాడు మన మీద చేసేది ఏంటి? అన్యాయం. అట్లనే మోకాళ్ళ మీదకి ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 30,000 మంది టెర్రరిస్టులు ఉన్నారు సార్. సరే, అందులో నుంచి 100 మందే చనిపోయినారు, ఇంకా కూడా 29,900 మంది మిగిలే ఉన్నారు. సో అందుకే చెప్పే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ, అది కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు కూడా అవ్వచ్చు, కానీ కంటిన్యూ అవుతుంది. వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి తరలించారు. మన నెక్స్ట్ అటాక్ అక్కడ కూడా జరుగుతుంది, జరగాల్సిందే ఖచ్చితంగా. ఎలాగైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో 2001లో ఎంటర్ అయ్యి 2020 వరకు ఉందో 20 సంవత్సరాలు, మనం కూడా 20 సంవత్సరాలు వాడానికి వెళ్తాం. వాడు ఎక్కడున్నా, ఏ బిల్డింగ్లో ఉన్నా ఆ బిల్డింగ్ కూల్చుకొట్టేదే. అది మనం ఫిక్స్ అయిపోయాం. అది ఇంటర్నేషనల్ ఏ ప్రెషర్ వచ్చినా మనకు సంబంధం లేదు, మనకు ఆ హక్కు ఉంది. వాడు నా ఇంట్లో వచ్చి కొడుతుంది.